RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. సాధించుకున్న బంగారు తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి గత ప్రభుత్వాన్ని ఎప్పుడున్న ప్రభుత్వాన్ని అనేక సార్లు వినతుల ద్వారా ప్రెస్ మీట్ల ద్వారా రజక ఫౌండేషన్ ఫెడరేషన్ చైర్మన్ ను నియమించి 1000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాలను కోరడం జరిగింది. కానీ ఇంతవరకు చైర్మన్ ను ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక వాపోయారు. జిల్లా సమావేశానికి జిల్లా నాయకులు ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, జిల్లా కార్యదర్శి మలేష్, జగన్, లక్ష్మి, అనిల్ మరియు నర్సాపురం చెన్నకేశవులు పాల్గొన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ వెల్ఫేర్ అధికారి ఆలోచించి మరి పనిచేసే వారికి డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడం వలన వాళ్ళు ఆ జిల్లాలో రజకులందరూ చైతన్యం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా ఎస్సీ అంశాన్ని ప్రధానమైన ఎజెండాతో మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈ ఎస్సీ అంశం రేవంత్ రెడ్డి గారు 2016లో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ ఎస్సీ అంశాన్ని అసెంబ్లీ తక్షణమే తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మేము చాలా ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి ఈ విషయం పైన రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం. మరి ఈ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ గోపి రజక, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రవీందర్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్గురి వెంకటేష్ గారు, పరిగి నియోజకవర్గ అధ్యక్షుడు యాదగిరి గారు, ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మిగతా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల్లో బీసీ వెల్ఫేర్ అధికారి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలా సందర్భాల్లో మేము మరి రజక ఫెడరేషన్ని, ఆంధ్రప్రదేశ్లో రజక ఫెడరేషన్ చైర్మన్ని నియమించి అక్కడ అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మరి దృష్టిలో పెట్టుకొని పోయిన గత ప్రభుత్వము 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ఈ ప్రభుత్వం కూడా వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ మరి రజక ఫెడరేషన్ ఏర్పాటు చేయకపోవడము, దానికి చైర్మన్ని నియమించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇకనైనా ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మరి రజక ఫెడరేషన్కి చైర్మన్ని నియమించి 1000 కోట్ల బడ్జెట్ని కేటాయించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా చాలా సంవత్సరాల నుండి, దాదాపుగా 2 సంవత్సరాల నుండి ప్రతి జిల్లాకి కలెక్టర్ సమక్షంలో చైర్మన్గా ఉంటూ మరి డైరెక్టర్గా ఒక 5 మందికి అవకాశం ఇచ్చినటువంటి ఈ డైరెక్టర్ పోస్టులు కూడా ఈ నియామకాలు చేయకపోవడం కొంత బాధాకరమైనటువంటి విషయం. ఈ డైరెక్టర్ చేయకపోవడం వలన ఎక్కడిదక్కడ రజక సంక్షేమం అనేది స్తంభించిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వికారాబాద్ జిల్లా, మిగతా జిల్లాల్లో కూడా ఎవరికైతే డైరెక్టర్ పోస్టు గతంలో ఇచ్చారో ఇక వాళ్ళకి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. మరి డైరెక్టర్ పోస్టు కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలి ఆ జిల్లాలో. కాబట్టి ముఖ్యంగా వికారాబాద్ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని కోరుతున్నది. గతంలో కూడా చాలాసార్లు కోరాము, వారికి నియామక పత్రం, ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది బీసీ వెల్ఫేర్ అధికారికి. ఇక ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా వారికి వినియోగించుకుంటున్నది ఏంటంటే, ఈ జిల్లాలో కొత్త సభ్యులకి, కొత్త ముఖాలకి, కొత్త వ్యక్తులకి, నిజంగా పనిచేసే వారికి డైరెక్టర్ పోస్టులు ఏవైతే 5 ఉన్నాయో మరి కొత్త వారికి ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.